అందరికీ నమస్తే. నా పేరు డాక్టర్ విశాల్ ఆకుల. నేను న్యూరో సైకియాట్రిస్ట్ మరియు డ్రగ్ డి అడిక్షన్ స్పెషలిస్ట్ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ బ్రాంచ్ ప్రెసిడెంట్గా ఈ కార్యక్రమానికి వచ్చాను. ఈరోజు మార్చి 30వ తారీఖు ప్రపంచ బైపోలార్ డే సందర్భంగా ఈ రేడియో ప్రసంగాన్ని నేను ఇస్తున్నాను. ఈ రోజును 2014 సంవత్సరంలో ప్రారంభించారు. ఇంటర్నేషనల్ బైపోలార్ ఫౌండేషన్ కానీ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ బైపోలార్ డిజార్డర్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ మార్చ్ 30ని బైపోలార్ డేగా గుర్తించబడడం జరిగింది. మార్చి 30వ తేదీని ప్రత్యేకంగా ఎంచుకున్న కారణం ఏంటంటే, ఈరోజు ప్రముఖ చిత్రకారుడు విన్సెంట్ వ్యాన్ గోగ్ జన్మదినం. ఆయన జీవితంలో మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని భావిస్తున్నారు. బైపోలార్ డిజార్డర్ అంటే ఏమిటి? బైపోలార్ డిజార్డర్ అనేది ఒక మానసిక వ్యాధి. ఇందులో ఒక వ్యక్తి భావోద్వేగాలు రెండు అతి స్థాయిల మధ్యలో మారుతుంటాయి. అంటే ఒకే మనిషిలో భిన్న ధృవాలు, అంటే ఒకే మనిషిలో అతి సంతోషం, ఒకే మనిషిలో రెండు రకాల భావోద్వేగాలు ఉంటాయి. ఉదాహరణకి ఏంటంటే, ఒక మనిషి అతిగా సంతోషం అంటే విపరీతంగా సంతోషంగా ఉండడము, తర్వాత ఎక్కువగా మాట్లాడడము, కలివిడిగా ఉండడము, తర్వాత ఎక్కువగా ఖర్చు చేయడం, డబ్బులు ఖర్చు చేయడము, తర్వాత ఎక్కువగా అతిగా సెక్స్ కోరికలు కలిగి ఉండడము, నిద్ర వెళ్ళకపోవడము, కాన్సన్ట్రేషన్ శ్రద్ధ ఏకాగ్రత లేకపోవడము. అదే మనిషిలో ఏంటంటే, వాళ్ళు చూస్తుంటే ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకుంటారంటే, ఇంత సడన్గా ఈ అబ్బాయి ఇతను ఇంత హుషారుగా ఉన్నాడేంటి, మొన్నటి వరకు బాగానే ఉండే కదా, ఇంత సడన్గా అతి సంతోషంగా ఉన్నాడేంటని కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోతుంటారు. తర్వాత అదే మనిషి అనేది అంటే కొన్ని రోజుల తర్వాత డల్ అయిపోతుంటాడు అనమాట. దాన్ని డిప్రెసివ్ ఫేజ్ అంటాం. అంటే ఏ పని పైన ఆసక్తి ఉండకపోవడము, సంతోషం బదులు దుఃఖంగా మారిపోతాడు, మనసులో బాధగా ఉంటుంది. తర్వాత ఆకలి నిద్ర లేకపోవడము, తర్వాత మనిషిలో ఏంటంటే ఏ పని మీద చిన్న పని పైన కూడా ఆసక్తి లేకపోవడం అనేది జరుగుతుంటుంది. సో ఒకే మనిషిలో ఇలాంటి భిన్న ధృవాలు చూసేసరికి ఏమవుతుందంటే, ఫ్యామిలీ మెంబర్స్ ఏంటంటే చాలామంది ఏంటంటే కన్ఫ్యూజన్ అవుతుంటారు. ఇదే ఒక మనిషి అప్పుడే ఇలా ఉంటున్నాడు, సంతోషంగా ఉంటున్నాడు, అప్పుడే దుఃఖంగా మారుతున్నాడు, ఇదేదో మనసుగా జబ్బా లేకపోతే ఏదో దయ్యం పట్టిందా, భూతం పట్టిందా అనేది వాళ్ళలో ఒక మీమాంస ఏర్పడి వాళ్ళు కన్ఫ్యూజన్ అవుతుంటారు. చాలామంది ఈ భూత వైద్యులను ఆశ్రయిస్తుంటారు, లేకపోతే రకరకాల పూజలు చేస్తుంటారు. సో కాబట్టి దీనివల్ల మంత్రాలకు చింతకాయలు రాలవన్నట్టు వీళ్ళలో ఈ సమస్యను గుర్తించకపోవడం వల్ల అది తీవ్రంగా మారి మనిషి యొక్క ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కాబట్టి సో ఈ బైపోలార్ డే ఇంపార్టెన్స్ గురించి ఇవాళ నేను మీకు తెలియజేయడానికి నేను ఈ రేడియో స్టేషన్కి రావడం జరిగింది. అయితే ఇందులో మనకేంటంటే, ఎందుకు ఈ బైపోలార్ లక్షణాల్లో రెండు దశలు ఉంటాయి. ఒకటి ఏంటంటే మేనియా దశ అంటాము, రెండవది ఏంటంటే డిప్రెసివ్ ఫేజ్ అంటాము. ఇందాక నేను చెప్పినట్టు ఏంటంటే, అతి సంతోషంగా ఉన్న ఫేజ్ని ఏంటంటే మనము మేనియా ఫేజ్ అంటాం. మేనియా అంటే మనకు టెక్నికల్ పరిభాషలో మేనియా అంటాం. ఈ మేనియా దశలో ఏంటంటే మితిమీరిన ఆత్మవిశ్వాసం, అంటే ఆత్మవిశ్వాసం అనేది ఉండడం సహజం. కానీ ఒక వ్యక్తిలో మితిమీరిన ఆత్మవిశ్వాసం అంటే మనకు ఒక పరిధి దాటి ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే, ఆత్మవిశ్వాసం కొన్ని దశల్లో రోగి తనకు తానే దేవుడుగా భావిస్తాడు, తర్వాత తనకు తానే గొప్పలు చెప్తుంటాడు. ఆత్మవిశ్వాసం పెరగడం వల్ల నేను ఈరోజు ప్రైమ్ మినిస్టర్ తోని బ్రేక్ఫాస్ట్ చేస్తాను, నాకు ప్రైమ్ మినిస్టరే నా అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తుంటాడు, లేకపోతే నన్ను దేవుడే నా కోసం వెయిట్ చేస్తుంటాడు, లేదా నేనే దేవుడిని అనుకుంటా అంటాడు, తర్వాత నేను ఈ లోకాన్ని ఒక చేత్తో కంట్రోల్ చేయగలుగుతాను. ఇలాంటి గొప్ప గొప్ప భావనలు అనేవి మనం చూస్తుంటాం. అంతేకాకుండా విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తుంటారు. డబ్బులు ఎలా ఖర్చు చేస్తుంటారంటే, ఉదాహరణకు వాళ్ళ దగ్గర ఒక 10,000 రూపాయలు ఉన్నాయంటే ఒక గంటలో ఖర్చు చేసేస్తుంటారు. అంటే అవసరం లేకుండా కానీ కొత్త బట్టలు కొనుక్కోవడము, లేకపోతే తెలియని వాళ్ళని పిలిచి వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడము, లేకపోతే అనవసరంగా బయటకు వెళ్ళి ఆ డబ్బులు ఖర్చు చేయడం అనేది చేస్తుంటారు. సో ఈ అతి ఖర్చు పెట్టడం కూడా ఒక సమస్య. తర్వాత వీళ్ళలో ఏంటంటే అధిక సెక్స్ కోరికలు కూడా డెవలప్ అవుతుంటాయి. ఈ సెక్స్ కోరికలు డెవలప్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, పార్ట్నర్ ఎవరైతే ఈ రోగి భార్య కానీ లేకపోతే వాళ్ళ ఫీమేల్ అయితే భర్త కానీ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు అనమాట. ఎందుకంటే ఒక శృతి మించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ భార్యాభర్తల మధ్యలో ఒక సమస్య ఏర్పడుతుంది. తర్వాత అతిగా మాట్లాడడం, అంటే ఇప్పుడు మాట్లాడడం అనేది ఒక మనిషి, ఇప్పుడు సాధారణంగా ఒక మనిషి ఒక నిమిషానికి కొన్ని పదాలు మాట్లాడగలుగుతాం. కానీ ఈ వ్యక్తులు ఏంటంటే టక నాన్ స్టాప్ గా కంటిన్యూస్ గా మనం అంటుంటాం కదా, వాగుడుకాయ అంటుంటాము, లేకపోతే మన రొటీన్ భాషలో వీడేంది ఇంత వాగుతున్నాడు అంటుంటారు కదా, అట్లా వాళ్ళు ఏంటంటే కంటిన్యూస్ గా నాన్ స్టాప్ గా మాట్లాడుతుంటారు. ఇది ఒక జబ్బు లక్షణం అనమాట. అతిగా పాటలు పాడుతుంటారు. అంటే పాటలు పాడడం అంటే మామూలుగా ఒక మనిషిని పాట పాడమన్నా కానీ డ్యాన్స్ చేయమన్నా కానీ మొహమాట పడుతుంటారు మనం అడగాను. కానీ వీళ్ళలో ఏంటంటే ఆ మొహమాటం కానీ బిడియం ఏమి ఉండదు. వాళ్ళు అడగకపోయినా కానీ పాటలు పాడుతుంటారు, డ్యాన్సులు చేస్తుంటారు, తర్వాత రకరకాల కాస్ట్యూమ్స్ వాడుతుంటారు, అంటే కలర్స్ వేసుకోవడము, తర్వాత మేకప్ చేసుకోవడము, అతిగా ఉంటుంది. ఏదైనా అతి అనేది ఉంటుంది. తర్వాత తెలియని వారు కూడా పలకరిస్తుంటారు అనమాట. ఇప్పుడు పక్కన రోడ్డు మీద వెళ్ళిన వాళ్ళని మనం పలకరించాలంటే మనం తెలియని వాళ్ళని మనం ఒక మొహమాట పడతాం. కానీ వీళ్ళలో ఏంటంటే ఈ జబ్బు వచ్చిన వాళ్ళలో ఏంటంటే ఆ మొహమాటం ఉండదు.
వాళ్ళేందంటే వెళ్ళి వాళ్ళని పలకరిస్తుంటారు. తర్వాత దానివల్ల ఏమైతే ఎదుటి వ్యక్తులు ఇబ్బంది పడుతుంటారు. అంతేకాకుండా ఒక్కోసారి అధిక కోపం కూడా రావచ్చు. చికాకు కూడా కలిగి ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఫ్యామిలీ మెంబర్ చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇదే దశలో ఏమవుతుందంటే ఇది ఇంత తీవ్రంగా ఉన్న దశ నుంచి సడన్‌గా మనిషి ఏమైతుంటాడంటే నార్మల్‌గా మారిపోతాడు. అంటే ఎప్పుడైతే ఈ బైపోలార్ మానియా దశ నుంచి నార్మల్ దశకు వస్తాడు. నార్మల్ దశకి వచ్చిన వెంటనే కొన్ని రోజుల్లో ఏమవుతుందంటే మళ్ళీ డిప్రెషన్ ఫేజ్‌కి వెళ్తుంటాడు. ఈ డిప్రెషన్ ఫేజ్‌కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ప్రతి రోజంతా దాదాపు ఏందంటే ప్రతిరోజు దాదాపు రోజంతా మనసులో ఒక బాధ అనేది ఉంటుంది వాళ్ళకి. ఇంతకుముందు ఏందంటే బాగా అతి సంతోషంగా ఉండే వ్యక్తి మనసులో ఒక బాధ, ఏదో ఒక దుఃఖము, ఏంటి లైఫ్ అనేటి ఉంటుంది. దేనిపైన ఇంట్రెస్ట్ ఉండదు. అంటే ఉదాహరణకి ఏందంటే ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు మనకేందంటే ఒక గృహిణి ఉంది. చాలా ఇలా ఫ్యామిలీ మెంబర్స్ మంచి వంట చేసి పెట్టాలనే ఒక ఆలోచనతో ఉంటుంది. తర్వాత ఒక క్రికెటర్ ఉన్నాడు. నేను మంచి గ్రౌండ్కి వెళ్ళి క్రికెట్ ఆడాలనుకుంటాడు. ఒక పుస్తకం చదివే పరిస్థితి రోజు పుస్తకం చదువుతుంటాడు. అంటే ఇలా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న పనులన్నీ సడన్గా మళ్ళీ డల్ అయిపోతుంటారు అనమాట. అంటే పుస్తకాలు చదవకపోవడము, ఆటలకు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేకపోవడం, ఒక గృహిణి వంట చేయకపోవడం, అలాంటి ఏ పని పైన ఇంట్రెస్ట్ లేకపోవడం జరుగుతుంటుంది. సంతోషం కూడా తగ్గిపోతుంటుంది. ఆకలి మందగిస్తుంది. నిద్ర పట్టకపోవడం లేదా అతిగా నిద్రపోవచ్చు. ఒక్కోసారి బరువు తగ్గిపోతుంటారు. తర్వాత డల్గా ఉంటుంటారు, చికాకు పడుతుంటారు, ఉద్రేకం పడుతుంటారు, శరీరంలో శక్తి లేనట్టు అనిపించడము, శ్రద్ధ ఏకాగ్రత లోపించడము, ఆత్మన్యూనత. ఇందాక మనము మానియా ఫేజ్లో ఏదైతే ఆత్మవిశ్వాసం అన్నామో ఇక్కడ వాళ్ళలో ఆత్మన్యూనత ఏర్పడుతుంది. అపరాధ భావం ఉంటుంది. నేను ఏదో తప్పు చేశాను, నేను ఇంకా ఈ భూమికి భారంగా ఉన్నాను, నేను ఎందుకు పనికిరాను, తర్వాత దీని బదులు నేను చనిపోతే బాగుండని ఆత్మహత్య ఆలోచనలు లేదా ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తుంటారు. సో ఈ రెండు దశలు అంటే ఒక మనిషిలో విభిన్న ధృవాలు మనం చూస్తున్నాం. ఒకసారి ఏమో ఈ విశ్వాసము, తర్వాత రెండో దశలో ఆత్మన్యూనత భావము, డిప్రెషన్ ఫేజ్ చూస్తున్నాం. సో ఇలా రెండు దశలు కలిగి ఉన్నదాన్ని మనం బైపోలార్ డిజార్డర్ అంటాము. ఈ మార్చ్ 30th రోజు మనం బైపోలార్ డిజార్డర్గా మనము దీన్ని సెలబ్రేట్ చేస్తాం. దీన్ని అవగాహన కల్పించడానికి మనము ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నాం. అయితే దీనిలో కారణాలు ఇంపార్టెంట్. అంటే చాలా మందికి అనుకోవచ్చు అసలు ఏంది ఎందుకు ఇట్లా వస్తుంది ఒక మనిషిలో ఈ కారణాలు. చాలా మంది మన వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో దయ్యం పట్టిందనో భూతం పట్టిందనో అనుమానపడుతుంటారు. దానికి శాస్త్రీయంగా అలాంటిది ఏమీ లేదు. దానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు మనకు బండిలో పెట్రోల్ ఉన్నప్పుడు బండి నడుస్తుంది. చెట్టుకు నీళ్లు పోస్తేనే అది మొక్క పెరుగుతుంది. ఏదైనా కానీ అతిగా చెట్టుకు నీళ్లు పోసామంటే ఏమవుతుంది, అది దెబ్బతింటుంది. సో కాబట్టి మన మెదడులో కూడా కొన్ని జీవరసాయనాలు ఉంటాయి. దాంట్లో ఏంటంటే మనకు సెరోటోనిన్ కానీ, డోపమైన్ కానీ, ఈ కార్టిసోల్ కానీ, రకరకాల హార్మోన్స్ అనే వాటిలో ఇంబ్యాలెన్స్ అతి స్థాయిలో పెరగడం వల్ల ఆ మనిషి అనేది మానియా ఫేజ్కి వెళ్తుంటాడు. తర్వాత తగ్గినప్పుడు ఏమవుతుంది, డిప్రెషన్ ఫేజ్కి వెళ్తుంటాడు. తర్వాత జన్యుపరంగా కూడా రావచ్చు. ఇప్పుడు ఒక తల్లిదండ్రులలో ఈ బైపోలార్ డిజార్డర్ ఉంది, పిల్లలకు రావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. పెంపకంలో లోపాలు, ఇప్పుడు కుటుంబంలో పిల్లల్ని పెంచే విధానం అనేది ఇంపార్టెంట్. అతిగా గారాబంగా పెంచడము, తర్వాత వాళ్ళకు ఒత్తిడి కలిగించడము, లేకపోతే వాళ్ళకు ఒక బ్యాలెన్స్డ్ పెంపకం లోపం ఉన్నప్పుడు కూడా మానసిక ఒత్తిడి వలన బైపోలార్ డిజార్డర్ రావడానికి అవకాశం ఉంది. తల్లిదండ్రులు లేకపోతే ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ, లేకపోతే బాగా క్లోజ్ బంధువులు కానీ, లేకపోతే ప్రేమించిన అబ్బాయి ప్రేయసి మరణించినప్పుడు కానీ, లేకపోతే ఇలాంటి స్ట్రెస్ వల్ల కూడా కొన్నిసార్లు రావచ్చు. సో కాబట్టి ఈ మొత్తానికి మాత్రం ఒక స్ట్రెస్ అనేది మనిషి యొక్క ఈ బైపోలార్ డిజార్డర్ రావడానికి అవకాశం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. అయితే దీంట్లో మనము ఎలా గుర్తించడం అంటే చికిత్సా విధానాలతో పాటు మనం ఎలా డయాగ్నోస్ చేయాలనేది ఇంపార్టెంట్. ఇలాంటి వాళ్ళని ఏంటంటే మనము మానసిక వైద్యులు సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో కొన్ని స్కేల్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు మనకు ఉదాహరణకి ఏంటంటే ఇప్పుడు మనం ఒక పాలను కొలవాలంటే ఒక 1/2 లీటర్ గ్లాస్ ఉంటుంది, దాని ప్రకారం కొలుస్తాం. ఒక కేజీ షుగర్ని కొలవాలంటే ఒక తూకం వేయడం అనేది చేస్తుంటాం. అలానే దీనికి సంబంధించిన స్కేల్స్ ఉంటాయి. మనకు స్కేల్స్ అంటే ఏంటంటే ఈ వ్యాధి తీవ్రత ఎంత ఉందని గుర్తించడానికి, బైపోలార్ డిజార్డర్ గుర్తించడానికి స్కేల్స్ అనేవి ఉంటాయి. డాక్టర్ దగ్గరికి వచ్చినట్లయితే వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ వాళ్ళతో ఇంటర్వ్యూ చేసి వాళ్ళ యొక్క హిస్టరీ, వాళ్ళ యొక్క జబ్బు లక్షణాలను గుర్తుపట్టి దాన్ని మనం డయాగ్నోస్ చేస్తాం. అయితే దీనికి చికిత్సా విధానాలు కూడా చాలా కొత్త. ఇప్పుడు చికిత్సా విధానాలు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు చాలా లిమిటెడ్గా చికిత్సా విధానాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్లో చాలా అధునాతనమైన వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఎప్పుడైతే ఇలాంటి మానియా ఫేజ్లో ఉన్న వాళ్ళకు కానీ, డిప్రెషన్ ఫేజ్లో ఉన్న వాళ్ళకి కానీ మళ్ళీ నార్మల్కి తీసుకొచ్చే అధునాతన చికిత్సా విధానాలు మనకు అందుబాటులో ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా మందులు, ఫార్మకోథెరపీ అంటాం. ఈ మందులు అనేది ఏంటంటే ఏదైతే మన జీవరసాయనాలు ఇందాక చెప్పినట్టు మనకు డోపమైన్ స్థాయి కానీ, సెరోటోనిన్ స్థాయిలో కానీ, కార్టిసాల్ స్థాయిలో కానీ ఎక్కడైతే ఇబ్బంది జరిగిందో, ఎక్కడైతే ఫాల్ట్ జరుగుతుందో దాన్ని మనం ఏం చేస్తామంటే మందుల ద్వారా కరెక్షన్ చేయడం ద్వారా వాళ్ళు నార్మల్ స్థితికి రాగలుగుతారు. సో ఇది చాలా కీలకమైన దశ. అయితే కొందరిలో ఈ మందులతో పాటు కొన్ని కౌన్సిలింగ్స్ విధానాలు కూడా ఉంటాయి. అంటే తొలుత దశలో ఉన్నప్పుడు ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ ఈ రోగితో ఎలా వ్యవహరించాలి, తర్వాత రోగి ఫ్యామిలీ మెంబర్తో ఎలా ఉండాలి, కుటుంబం సభ్యులతో ఎలా ఉండాలి అనేది మనం ఏంటంటే ఒక కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటే వాళ్ళ ఆలోచన విధానాన్ని
చేంజ్ చేసుకునే విధంగా ట్రైన్ చేస్తాం. దాని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళలో జబ్బు తీవ్రత తెలుస్తుంది. ఎప్పుడైతే మందుల ద్వారా జబ్బు కంట్రోల్ అయిందో వాళ్ళకు అవగాహన వస్తుంది. ఓకే, ఇది జబ్బు, మేము ఇలా చేస్తున్నాము. తర్వాత మనం కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా ఆ జబ్బు పైన రోగికి అవగాహన పెరిగి కుటుంబ సభ్యులతో ఒక సత్ప్రవర్తనతో మెలగడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులు కూడా ఆయనతో ఎలా ఉండాలని మనం నేర్పిస్తాం. కొందరు ఇది చేసిన తర్వాత కూడా తగ్గకపోవచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు జన్యుపరంగా ఉన్న వారిలో ఇది ఎక్కువగా తీవ్రత కలిగి ఉండొచ్చు. వాళ్ళకి ఏంటంటే మనం ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ అంటే ఈ నాడీ కణాల్లో ఏదైతే ఉద్రేకపరిచే రసాయనాలు ఉన్నాయో వాటిని చల్లబరచడానికి మనం ఏం చేస్తామంటే ఈ ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ కానీ అలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తాము. దాని ద్వారా ఏమవుతుందంటే మెదడు అనేది సాధారణ స్థితికి వచ్చి మళ్ళీ రోగి అనేది సాధారణ స్థితికి మారడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు మానసిక వైద్యుల పాత్ర ఏంటి అనేది నేను ఇవాళ చెప్పేది ఏంటంటే ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ ఇది జబ్బు కాబట్టి దీనికి మానసిక వ్యాధులపైన అవగాహన ప్రతి సంవత్సరం కల్పిస్తుంది. సో దీంట్లో నేను యాజ్ ఏ IMA ప్రెసిడెంట్ గా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ ప్రెసిడెంట్ గా మరియు ఒక బీయింగ్ సైకియాట్రిస్ట్ గా నేను ప్రజలకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి జబ్బులపైన అవగాహన కలిగి ఉన్నట్లయితే ఎంత తొలుత దశలో వచ్చినట్లయితే అంత తొందరగా ఈ జబ్బుని తీవ్రతను కంట్రోల్ చేయవచ్చు. ఎప్పుడైతే మనము లేట్ చేస్తామో డాక్టర్ దగ్గరికి వెళ్ళడం లేట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ జబ్బు తీవ్రత పెరిగి మనం డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా కంట్రోల్ చేయలేని స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎర్లీ ఇంటర్వెన్షన్ ఇస్ బెస్ట్ ఇంటర్వెన్షన్. మనం చాలా మంది పెద్దలు చెప్తుంటారు, మొక్క వంగంది మానవ వంగున అంటాం. మనం మొక్క దశలో ఉన్నప్పుడే ఈ జబ్బుని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అది మానైంది అనుకోండి, డాక్టర్లకు కూడా దాన్ని పెకిలించడానికి చాలా ఇబ్బందికరంగా పరిస్థితులు మారుతాయి. సో ఈ రోజు ఈ అవగాహన దినోత్సవం సందర్భంగా మీకు ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఎలాంటి మానసిక జబ్బులైనా కానీ దయచేసి దాన్ని మోమాట పడొద్దు. ఎందుకంటే మానసిక వైద్యుడి దగ్గరికి వెళ్తే మమ్మల్ని పిచ్చోళ్ళు అనుకుంటారు, మమ్మల్ని ఇలా అనుకుంటారని ఒక అపోహ ఉంది. అది చాలా బ్యాడ్ థాట్. దాన్ని తొలగించండి. ఇప్పుడు చాలా పాశ్చాత్య దేశాల్లో మంచి అవగాహన రావడం వల్ల తొలుత దశలో వెళ్ళడం వల్ల ఈ జబ్బులను అరికట్ట వేస్తున్నారు. మన ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇప్పుడు దీనిపైన విస్తృతంగా అవగాహన కల్పిస్తుంది అన్ని దేశాల్లో. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అక్షరాస్యత లేకపోవడము, దారిద్ర్య రేఖకు దిగువగా ఉండడము ఇది ముఖ్యంగా కారణమవుతుంది. కాబట్టి అలాంటి వాళ్లకు ఈ డేని అవగాహన కల్పించి ఇప్పుడు మన ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ కానీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానీ రకరకాల NGOలు ఈ రోజు విస్తృతంగా ఈ అవగాహన కల్పిస్తున్నారు. ఈ అవగాహన ద్వారా కొద్ది మందిలోనే మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనం ఒక మానసికంగా మంచి సమాజాన్ని నిర్మించాలంటే ఇలాంటి దినోత్సవాలని మనం జరపాలి. ప్రజల్లో అవగాహన క్రియేట్ చేయాలి. సరైన సమయంలో డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. తర్వాత ఒక కుటుంబంలో మంచి రిలేషన్స్ అనేవి ఏర్పడాలి. వీలైనంత మటుకు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. ఈ సెల్ ఫోన్ అధికంగా యూజ్ చేయడం కానీ, తర్వాత ఎక్కువగా గాడ్జెట్స్ మీద ఆధారపడడం కూడా మంచిది కాదు. సో కాబట్టి ఇంట్లో మంచి ఒక హ్యూమన్ రిలేషన్స్ అనేవి పెరగడము, మంచి ఆహార పదార్థాలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇలాంటి రోగులు ఏంటంటే తినే ఆహార పదార్థాల్లో కూడా మనం ప్రాపర్ డైట్ తీసుకోవడం, ఎక్కువ ఫోలిక్ యాసిడ్. మేము డాక్టర్గా ఇలాంటి మానసిక వ్యాధులు ఉన్న వాళ్ళకి మేము చెప్తాం ఏంటంటే ఆకుకూరలు ప్రతినిత్యం మంచి పుష్కలంగా తీసుకోండి. హైడ్రేషన్, మన మెదడుకు హైడ్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఒక రోజు 4 నుంచి 5 లీటర్ల వాటర్ తీసుకోవడము, విటమిన్ B12, విటమిన్ D పుష్కలంగా తీసుకోవాలి. అంటే సరిపడ స్థాయిలో తీసుకోవాలి. తర్వాత సరైన సమయంలో నిద్రపోవడము, సరైన సమయంలో లేవడము, తర్వాత మంచి రెగ్యులర్గా వ్యాయామం చేయడము, కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడము, సొసైటీతో కూడా మంచి సంబంధాలు ఉండడము. దానివల్ల ఏమవుతుందంటే స్ట్రెస్ అనేది బ్యాలెన్స్ అయిపోయి వాళ్ళు ఇలాంటి జబ్బులను రాకుండా మనం అరికట్టవచ్చు. నెక్స్ట్ జనరేషన్ కూడా ఇప్పుడు చాలా మంది పిల్లలు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్కి అలవాటు పడుతున్నారు. వాళ్ళలో కూడా స్ట్రెస్ అనేది పెరుగుతుంది. వాళ్ళలో కుటుంబ సంబంధాలు తగ్గుతున్నాయి, బయటకు వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ తగ్గుతున్నారు. వాళ్ళు ఒక దశలోకి వెళ్ళినప్పుడు సూసైడ్ ఆలోచనలు, డిప్రెషన్ ఆలోచనలు, ఇలాంటి బైపోలార్ డిజార్డర్ లాంటి డెవలప్ అవుతున్నాయి. కాబట్టి దయచేసి మానవ సంబంధాలపైన తల్లిదండ్రులు కాన్సన్ట్రేట్ చేయాలి. పిల్లలకు మానవ సంబంధాలు ఏర్పరచండి. మనకు ఆన్లైన్లో 1,00,000 మంది ఫ్రెండ్స్ ఉండడం కాదు, సమస్యని మన స్ట్రెస్ అర్థం చేసుకునే ఒక మంచి స్నేహితుడు ఉంటే చాలనేది నేను ఈరోజు సందేశంగా ఇస్తున్నాను. తర్వాత మత్తు పదార్థాల వలన కూడా చాలా మంది యువత ఈ బైపోలార్ డిజార్డర్ గురవుతున్నారు. ఎందుకంటే ముఖ్యంగా గంజాయి మనకు మార్కెట్లో విస్తృతంగా దొరుకుతుంది. ఆ గంజాయి సేవించడం వల్ల, స్మోకింగ్ చేయడం వల్ల కూడా మెదడులో నాడీ కణాల్లో ఈ రసాయనాలు ఇందాక నేను చెప్పినట్టు అవి దెబ్బతిని ఈ బైపోలార్ డిజార్డర్ కు ఒక కారణంగా మారుతున్నది. కాబట్టి తల్లిదండ్రులు మీరు టీనేజ్లోను ముఖ్యంగా 17 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల పిల్లల్లో మెదడు ఎదుగుదల చాలా కంప్లీట్గా కాదు, వాళ్ళు తప్పుదారిన పట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల పైన ఈ 17 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఒక కంట కనిపెడుతూ వాళ్ళకి ఇలాంటి మానసిక జబ్బులు రాకుండా కాపాడండి. ఒకవేళ వచ్చినా కానీ మీరు ఆందోళన చెందకుండా తొలుత దశలో డాక్టర్ని సంప్రదించి వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉన్నట్లయితే మనం సొసైటీలో మంచి మానసిక సమాజాన్ని నిర్మించడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈరోజు
మార్చ్ 30th వరల్డ్ బైపోలార్ దినోత్సవం సందర్భంగా మీరందరూ వ్యాధి పైన అవగాహన కల్పించండి. ఎవరైనా భూత వైద్యులను ఆశ్రయించడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఎంతో ఉన్నత స్థితికి ఎదుగుతున్నాము. కానీ ఇంకా మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ మానసిక వ్యాధులపైన అవగాహన లేకపోవడం వలన చాలా మంది నష్టపోతున్నారు. సో కాబట్టి మనం ఈ మంచి సమాజాన్ని నిర్మించడానికి మీ అందరి సహకారం కావాలి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరి ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజు మేము నిజామాబాద్ లో ఈ వరల్డ్ బైపోలార్ డే నిర్వహిస్తున్నాము. మరి కరపత్రాలను ఆవిష్కరిస్తున్నాము. మీకు ఎవరికైనా ఎప్పుడైనా మీ విలేజ్ లో ఈ అవగాహన కార్యక్రమం చేస్తామనుకుంటే మీరు మమ్మల్ని కన్సల్ట్ చేసినట్లయితే ఉచితంగా అక్కడికి వచ్చి క్యాంప్స్ ఏర్పాటు చేసి వాళ్లకు అవగాహన కల్పించి చికిత్స కూడా ఉచితంగా చేస్తామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ఆల్ ఇండియా రేడియో నిజామాబాద్ వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.